హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనము ప్రసిద్ధమైనటువంటి దత్తక్షేత్రము గానుగాపురంలో ఉన్నాము. గానుగాపురము గుల్బర్గాకు దగ్గరలో ఉంటుంది. ఇది హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్ల దూరం నుంచి 270 కిలోమీటర్లలో ఉండును. ఇక్కడ ఒక నియమము, మొదటిసారి దత్తాత్రేయ ఘనగాపురము వెళ్ళిన వారు తప్పక నిద్ర చేయవలెనని. ఈ దేవాలయము భీమా నదికి 3 కిలోమీటర్ల దూరంలో ఉండును. భక్తులు ఈ నదిలో స్నానము చేసి అపమృత్యు భయము పోగొట్టుకుంటారు. దత్తాత్రేయ స్వామి వారు ఇచ్చిన వరమని ఇక్కడ ప్రతీతి. ఔదాంబర వృక్ష స్వామివారి మహిమతో ఆవిర్భవించినది. ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారి గురి చరిత్ర ఇక్కడ పఠిస్తారు. దత్తాత్రేయ స్వామివారి 2వ అవతారమే నృసింహ సరస్వతి పాదవల్లభులు. దత్తాత్రేయ స్వామి మొదట అవతారము ఏపీలోని పిఠాపురంలో అవతరించినారు. నృసింహస్వామి వారి తల్లి అంబాభవాని గత జన్మలో శ్రీపాదవల్లభుని భక్తురాలు. ఆమె దత్తాత్రేయుడిని బిడ్డగా కావాలని కోరుకుంటుంది. అందులకు స్వామివారు 1378వ సంవత్సరంలో మహారాష్ట్రలోని కరంచేపూర్ గ్రామంలో నరహరిగా పుట్టినారు. దత్తాత్రేయుని తల్లి అంబాభవాని, తండ్రి మాధవ శర్మ 12 సంవత్సరములు కాశీలో విద్యాభ్యాసము చేసిన పిమ్మట నరసింహ సరస్వతి స్వామివారు భారతదేశం అంతటా పర్యటించి గణగాపురము చేరి భీమానది ఒడ్డున ధ్యానం చేస్తూ గణగాపురంలో చాలా కాలము గడిపినారు. తదుపరి శ్రీశైలము చేరి కదలీవనములో 1459 సంవత్సరములో పాతాళ గంగలో అంతర్ధానము చెందినారు. స్వామివారి భక్తుల కోరిక మేరకు పాదుకలను గానుగాపురంలోనే వదిలి వెళ్ళినారు. ఆ పాదుకలు మనము ఇప్పటికి దర్శనము చేసుకుంటాము. స్వామివారి గర్భాలయము ఎదుట ఒక రావి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. స్వామి అతడిని సంహరించినాడు. కావున ఇక్కడ భూత ప్రేత పిశాచాదులు పట్టినవారు స్వామివారి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి విముక్తి చెందుతారు. మరి ఇక్కడ ఒక ప్రతీతి, ఇప్పటికీ స్వామివారు మధ్యాహ్నం పూట భిక్షాటన చేస్తారని భక్తులు అంటారు. అలా ఎవరైనా భిక్ష అడిగినా ఇక్కడ భక్తులు పెడుతూ ఉంటారు. ఆకలితో ఉన్నవారికి భిక్ష పెట్టడానికి భక్తులు పోటీ పడుతూ ఉంటారు. ముఖ్య పర్వదినములు పౌర్ణమి మరియు అమావాస్య రోజు భక్తులు విరివిగా దర్శనానికి వస్తూ ఉంటారు. వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు మా అంతయు వన్ ఛానల్ను.